అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఎంత ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా, ఎన్ని మెడిసిన్స్ వేసుకుంటున్నా సెక్షువల్గా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వక ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. అసలు ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి, అండ్ ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏమిటి, అండ్ ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఎవరైతే సెక్షువల్గా అంగస్తంభన సమస్యతో బాధపడతా వైగ్రా లాంటి ట్యాబ్లెట్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నా అంగం గట్టిపడక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు. అంటే సెక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పెన్నిస్ స్టిఫ్గా ఉండి వెజైనాలోకి ఇన్సర్ట్ అయ్యి నార్మల్గా సెక్స్ చేస్తే ఓకే, అట్లా కాకుండా పెన్నిస్ మెత్తగానే సాఫ్ట్గానే ఉండి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే వెజైనాలోకి వెళ్లకుండా కిందకి బెండ్ అయిపోతుంది అనుకోండి, దాన్ని అంగస్తంభన సమస్య అంటారు. సో ఈ అంగస్తంభన సమస్యకి చాలా రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్యాబ్లెట్స్ కానివ్వండి, షాక్ వేవ్ థెరపీ, లేకపోతే ఇంజెక్షన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరిలో అయితే ఇవన్నీ ట్రై చేసినా కూడా సెక్షువల్గా పెన్నిస్ గట్టిపడక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే పెన్నిస్ లోపల కార్పోరా క్యావర్నోజా అనేది 2 మజిల్స్ ఉంటాయి. ఆ కార్పోరా క్యావర్నోజా మజిల్లోకి బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ రావటం వల్ల ఆ మజిల్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఎరెక్షన్ వస్తుంది. ఎవరిలో అయితే పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయిందో, లేకపోతే పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా ఆ కార్పోరా క్యావర్నోజా మజిల్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి అంటే స్టిఫ్గా అయిపోయి మజిల్ స్ట్రెచ్ అవ్వట్లేదో వాళ్ళలో ట్యాబ్లెట్స్ వాడుకుంటున్న ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేస్తాము. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఇది సిలికాన్ ఇంప్లాంట్స్. ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది పెన్నిస్ లోపల ఇన్సర్ట్ చేయటం వల్ల సెక్స్ చేయడానికి ఏదైతే పెన్నిస్కి స్టిఫ్నెస్ కావాలో ఆ స్టిఫ్నెస్ అనేది ఈ ఇంప్లాంట్స్ ఇస్తాయి అనమాట. పెన్నిస్ లోపల ఎవరికైనా సరే ఇంప్లాంట్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఈ 2 ఇంప్లాంట్స్ ఇంప్లాంట్ చేస్తాం. ఇది కానివ్వండి ఏదైనా సరే 2 ఇంప్లాంట్స్ పెన్నిస్ లోపల ఇన్సర్ట్ చేస్తాము. సో పెన్నిస్కి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ ఇంప్లాంట్ అనేది ఇస్తుంది. ఈ ఇంప్లాంట్ అనేది బెండ్ అవ్వదు కాబట్టి సెక్షువల్గా ఇంకా వాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదు. ఒక్కసారి ఇంప్లాంట్ చేయించుకుంటే మినిమం 20 ఇయర్స్, మినిమం 15 to 20 ఇయర్స్ పాటు సెక్షువల్గా ఇక ఏ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు సెక్షువల్గా కలవాలి అనుకున్నా, ఎన్నిసార్లు సెక్షువల్గా కలవాలి అనుకున్నా ఎటువంటి భయము లేకపోతే టెన్షన్, యాంగ్జైటీ లేకుండా హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ట్యాబ్లెట్లు వాడుతున్న ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక మీ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఒకసారి కుదిరితే వైజాగ్లో మా హాస్పిటల్కి వచ్చి కలవండి. నేను ప్రతి శనివారము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఉంటాను. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది మా దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా చేస్తాము. ఆల్మోస్ట్ మా దగ్గర మంత్లీ ఒక 10 సర్జరీస్ దాకా చేస్తాము ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. అండ్ ఇప్పుడు దాకా మా దగ్గర ఈ సర్జరీ చేయించుకున్న ఏ పేషెంట్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు సెక్షువల్గా చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎవరిలో అయితే ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా, ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నా సెక్షువల్గా పెన్నిస్ స్టిఫ్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి వచ్చి మా హాస్పిటల్ కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ అసలు కరెక్ట్గా అసెస్ చేస్తాను, మీకు ఈ ప్రాబ్లం ఎంత ఎక్కువగా ఉంది, మీకు అసలు ఈ ప్రాబ్లంకి రీజన్ ఏంటి, ఈ ఇంప్లాంట్ సర్జరీ వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది అన్ని డీటెయిల్గా చెప్తాను. అండ్ డైరెక్ట్గా ఇంప్లాంట్స్ కూడా మీకే ఇస్తా కాబట్టి మీరే ఈ ఫీల్ అయ్యి చూడొచ్చు అసలు ఇంప్లాంట్స్ ఎంత స్టిఫ్గా ఉంటాయి ఏంటి అనేది. అండ్ దాంతోపాటు నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన సర్జరీ డీటెయిల్స్, ఫొటోస్ కూడా డైరెక్ట్గా మీకు షేర్ చేస్తాను. అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ఇంకా పేషెంట్స్తో ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న పేషెంట్స్తో మీరు మాట్లాడుతానన్నా సరే వాళ్ళ నెంబర్స్ కూడా నేను ఇస్తాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి వైజాగ్లో మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం నేను 100% సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.